ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి అల్లూరి సీతారామరాజు జిల్లా 5 మండలాలు, అదేవిధంగా ఏలూరు జిల్లాకు సంబంధించి 3 మండలాలు, మొత్తం 222 రెవెన్యూ గ్రామాలు, 373 శివారు గ్రామాలు, మొత్తం 96,660 కుటుంబాలు ముంపుకు గురవుతున్నట్టుగా మనం గుర్తించడం జరిగింది అధ్యక్ష. ఇందులో ఇప్పుడు గౌరవ సభ్యులు ఐవీఆర్ గారు అడిగినట్లుగా 2 రకాలుగా, ఒకటి ఏదైతే +40 1.15 మీటర్స్ కాంటూర్ ఏదైతే ఉందో ఆ కాంటూర్ పరిధిలో 8 మండలాల్లో 90 రెవెన్యూ గ్రామాలు, 172 శివారు గ్రామాలు, మొత్తంగా 38,060 నిర్వాసితుల కుటుంబాలని ఐడెంటిఫై చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ఏదైతే 41.15 మీటర్స్ నుంచి 45.72 మీటర్స్ కాంటూర్ వరకు చూసినట్లయితే 6 మండలాల్లో 132 రెవెన్యూ గ్రామాల్లో 201 శివారు గ్రామాలు, మొత్తం 58,600 నిర్వాసితుల కుటుంబాలను ఐడెంటిఫై చేయడం అధ్యక్ష. ఈ రకంగా అప్ టు 45.72 వరకు మొత్తం చూసినట్లయితే 96,660 కుటుంబాలను ఐడెంటిఫై చేయడం జరిగింది అధ్యక్ష. మరి ఇందులో ప్రధానంగా మనం చూసినట్లయితే మరి ఏదైతే ఈ యొక్క 41.15 అంటే ఏదైతే ఫస్ట్ ఫేజ్ కింద 41.15 మీటర్స్ మనం చూసినట్లయితే 38,060 నిర్వాసితుల కుటుంబాలు అని చెప్పాం. ఈ 38,060 కుటుంబాలకి ఇప్పటి వరకు చూస్తే 19,794 మందికి 6 ప్యాకేజీ అందినటువంటి పద్ధతి అధ్యక్ష. ఇందులో కూడా ఏదైతే 9,212 గిరిజన కుటుంబాలకి 575.11 కోట్లు, అదేవిధంగా 10,582 గిరిజనేతరుల కుటుంబాలకు 1,203 కోట్ల రూపాయలు, మొత్తం మరి టోటల్ గా చూసినట్లయితే ఈ 575 ప్లస్ ఈ యొక్క 10,582 గిరిజనేతరులకు కలిపి 1,203 కోట్ల రూపాయలు R&R నగదు ఇప్పటి వరకు కూడా ఈ యొక్క ఫస్ట్ ఫేజ్ కు సంబంధించి మరి 41.15 మీటర్ల వరకు కూడా అందించడం జరిగింది అధ్యక్ష. ఇంకా ఇదే ఫస్ట్ ఫేజ్ 41.15 మీటర్కి సంబంధించి ఇంకా రిమైనింగ్ బ్యాలెన్స్ 9,128 గిరిజనులకు 573 కోట్లు, అదేవిధంగా 9,138 గిరిజనేతల కుటుంబాలకు 767 కోట్లు, అంటే మొత్తం ఇంకా రిమైనింగ్ 18,266 కుటుంబాలకు R&R కింద ఇంకా 1,340.47 కోట్లు R&R కింద ఈ ఫస్ట్ ఫేజ్ 41.15 మీటర్స్ కి చెల్లించవలసినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. ఇందులో భాగంగా ఏదైతే ఈ యొక్క 38,060 నిర్వాసితుల కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు 12,797 కుటుంబాలని తరలించడం జరిగింది. ఇంకా 25,263 కుటుంబాలని ఇంకా తరలించవలసి ఉందని చెప్పేసి మీ ద్వారా సభకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇంకా ఏదైతే ఈ యొక్క నిర్వాసితుల్ని మనం తరలించాలని అంటే ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా ఏదైతే కాలనీలు మనం నిర్మాణం చేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష. అందులో భాగంగానే ఏదైతే ఈ యొక్క నిర్వాసితులకు సంబంధించి మరి మొదట్లో మనం సర్వే చేసినప్పుడు 20,946 కుటుంబాలను ఐడెంటిఫై చేయడం జరిగింది అధ్యక్ష. తర్వాత మళ్ళీ కొత్తగా సర్వే రాడార్ సర్వే చేస్తే ఇంకా అదనంగా 17,117 ఐడెంటిఫై చేయడం జరిగింది అధ్యక్ష. ఇందులో మొదటి సర్వే చేసినటువంటి 20,946 కుటుంబాలకు గాను 75 కాలనీల్ని ఆ రోజు మనం ఐడెంటిఫై చేసి నిర్మాణం మరి ప్రారంభించడం జరిగింది. అందులో 26 కాలనీలు పూర్తి చేయడం జరిగింది అధ్యక్ష. ఇంకా 49 కాలనీలు ఇప్పుడు ప్రజెంట్ ఆన్ గోయింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఈ రకంగా ఈ 75 కాలనీలో ఉన్నటువంటి పురోగతి. ఇంకా కాకపోతే రెండవది ఏదైతే ఇప్పుడు రాడార్ సర్వే ద్వారా ఆ 20,000 కుటుంబాలకు అదనంగా ఇంకా ఏదైతే 17,117 కుటుంబాలను ఏదైతే ఐడెంటిఫై చేశామో అవి ఇప్పుడు 49 గ్రామాలకు వస్తున్నాయి అధ్యక్ష. ఆ 49 గ్రామాల్లోనూ కూడా ఇప్పుడు మనం గ్రామ సభలు నిర్వహిస్తూ ఉన్నాం. ఆ గ్రామ సభలు నిర్వహించి వాళ్ళ ఆప్షన్ 1 or 2 or 3 అంటే వాళ్ళు ఏదైతే సొంతంగా ఇళ్లు నిర్మాణం చేసుకుంటామా, లేకపోతే ప్రభుత్వం అందించేటువంటి హౌసెస్ లో వాళ్ళు అకామిడేట్ చేసుకోవడమా, లేకపోతే ఈ రెండు కాకుండా స్థలానికి అదేవిధంగా హౌస్ కి సంబంధించి 1 టైం సెటిల్ మీద మరి మనీ తీసుకోవడం అనేది 3 ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ గ్రామ సభలు పెట్టి వాళ్ళ ద్వారా మరి ఆ యొక్క ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వాళ్ళ నుంచి మనం అప్లికేషన్స్ అవన్నీ కూడా తీసుకుంటున్నాం అధ్యక్ష. దీనికి కూడా ఒక టైం బాండ్ పెట్టుకున్నాం అధ్యక్ష. ఏదైతే చాలా క్లియర్ గా ఈ యొక్క 33 అంటే ఈ నెలాఖరు లోపల ఆ గ్రామాల్లో గ్రామ సభలు పూర్తి చేయాలి. ఏప్రిల్ నెలాఖరు లోపలుగా ఆ యొక్క నిర్వాసితులు కోరుకున్నటువంటి విధంగా వాళ్ళ R&R డ్రాఫ్ట్, అదేవిధంగా వాళ్ళ కాలనీలకి ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేయాలి. తర్వాత 90 రోజుల్లోనే
ఏదైతే ఈ యొక్క ల్యాండ్ ఎక్వేషన్ అంటే ఆగస్ట్ లోపల ల్యాండ్ ఎక్వేషన్ పూర్తి చేయాలి. అంటే ఈ రకంగా ఒక టైం బాండ్ పెట్టుకుని ఖచ్చితంగా ఏదైతే ఈ యొక్క నిర్వాసితులకు సంబంధించి ఇప్పుడు పాతవి 75 కాలనీల్లో రిమైనింగ్ బ్యాలెన్స్ ఇంకా పూర్తి చేయవలసిన 49 కాలనీలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా మొన్న క్యాబినెట్ లో కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష. ఏదైతే గతంలో మనం టెండర్స్ పిలిచి వాటి నిర్మాణానికి ఏజెన్సీలు ఫిక్స్ చేసినప్పుడు గత 5-6 సంవత్సరాల నుంచి పనులు చేయకుండా బిల్లులు రానిటువంటి స్థితిలో ఇప్పుడు ఆ పనుల్ని కంప్లీట్ చేయమంటే ఈ కొత్తగా పెరిగినటువంటి రేట్లుగా గిట్టుబాటు కాదనే ఉద్దేశంతో వాళ్ళ జీవో 35 ప్రకారం కొత్త రేట్స్ ఇమ్మని అడిగితే అది సాధ్యమయ్యేటువంటి పని కాదని ఆ పనులన్నీ కూడా రద్దు చేసి ఇప్పుడు కొత్తగా టెండర్లు పిలిచి ఆ యొక్క 49 కాలనీలు కూడా పూర్తి చేయాలనేటువంటిది ఒకటి. రెండవది ఇప్పుడు ఐడెంటిఫై చేసిన కొత్తగా నిర్వాసితుల గ్రామాలను కూడా ఐడెంటిఫై చేసి టోటల్ గా అంటే ఒక 1 ఇయర్ లోపల అంటే 2025 జూన్ కల్లా ఈ ప్రక్రియను ప్రారంభించి 2026 జూన్ కల్లా ఈ కాలనీలు పూర్తి చేయడం ద్వారా ఈ నిర్వాసితులందరినీ కూడా అక్కడ తరలించడానికి ఒక యాక్షన్ ప్లాన్ మీదే మరి ఈ ప్రభుత్వం పనిచేస్తుందనే విషయాన్ని కూడా స్పష్టంగా మీ ద్వారా తెలియజేసుకుంటాను అధ్యక్ష. అంటే ఈ ప్రభుత్వానికి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఎంత అవసరమో ఆ ప్రాజెక్టు నిర్మాణంతో పాటుగా ఆ ప్రాజెక్టుకి తమ విలువైనటువంటి భూములు కానీ ఆస్తులు కానీ త్యాగం చేసినటువంటి నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ క్షేమం కూడా అంతే ముఖ్యం. అందుకని అంత ప్రయారిటీ ఈ రోజు ఈ ప్రభుత్వం ఇస్తున్నటువంటి విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేస్తూ అందులో భాగంగా ఇప్పుడు ఏదైతే మౌలిక వసతులు కూడా అడిగారు అధ్యక్ష. వాస్తవం అధ్యక్ష, ఏదో ఇల్లు నిర్మాణం చేసేయడమే కాకుండా ఆ ఇంటి నిర్మాణంతో పాటుగా అక్కడ రోడ్స్, డ్రైన్స్, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ అదేవిధంగా వాళ్ళకి బరిల గ్రౌండ్స్, అదేవిధంగా ఇంకా టెంపుల్స్ కానీ చర్చెస్ కానీ ఏవైతే ఉంటాయో అవి, అంగన్వాడీ స్కూల్స్, పిఎస్సి అట్లాంటివి ఏవైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో వాటిని కూడా ఈ కాలనీల్లో ఇంక్లూడ్ చేసి మరి ఈ యొక్క 1 ఇయర్ లోపల అంటే 2026 జూన్ కల్లా ఈ మౌలికమైన వసతులు అన్నింటిలోని కలిపి ఈ యొక్క కాలనీలని నిర్మాణం చేస్తామని కూడా సభాపూర్వకంగా అందరికి కూడా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఎవరైతే గౌరవ సభ్యులు కూడా అడగడం జరిగింది అధ్యక్ష రవిబాబు గారు, ఏదైతే 41.15 మీటర్లు ఫస్ట్ ఫేజ్ కి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అంగీకరించింది అని అడిగారు. అదేవిధంగా 41.15 మీటర్లకే మనము ఏదైతే ఆ నీటి సామర్థ్యాన్ని ఉంచితే మరి అది 119 టీఎంసీల నీటి సామర్థ్యమే ఉంటుంది. ఇది మరి ఏదైతే డెడ్ స్టోరేజ్ గా ఉంటుంది, దీని ప్రయోజనాలు నెరవేరు అని చెప్పి గౌరవ సభ్యులు అడుగుతూ ఉన్నారు. అంటే ఆయన గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిని అడగనటువంటి ప్రశ్నలన్నీ కూడా ఈ రోజు ఆయన అడగడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఎందుకంటే మళ్ళీ చెప్తూ ఉన్నా 2019 ఎన్నికలకు ముందు పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఫస్ట్ ఫేజ్ అని కానీ సెకండ్ ఫేజ్ అని కానీ 2019 ఎన్నికలకు ముందు 41.15 మీటర్స్ అని కానీ లేదా 45.72 మీటర్స్ అని కానీ ఎక్కడా లేదు అధ్యక్ష. కేవలం ఆ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాతే ఆ రోజు 41, 45 ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ అని వచ్చింది ఆయన హయాంలో అధ్యక్ష. ఏదైతే 2019కి మరి ఏదైతే ఆ ఎన్నికల ముందు ఫిబ్రవరిలో కూడా ఆ రోజు కేంద్రం కూడా అక్షరాల 54,000 కోట్ల రూపాయలకి ఆ రోజు పోలవరం ప్రాజెక్టు సంబంధించి కూడా ఆమోదం తెచ్చుకున్నాం అధ్యక్ష. కేవలం గత ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారి సారథ్యంలోనే 2022లోనే మొట్టమొదటిసారిగా ఈ ఫస్ట్ ఫేజ్ అనేది 41.15 మీటర్స్ అనేది వచ్చింది గత ప్రభుత్వంలోనే, గత ముఖ్యమంత్రి కాలంలోనే. ఆ విషయాన్ని దయవుంచి గౌరవ సభ్యులు గుర్తుపెట్టుకుని మాట్లాడితే బాగుంటుందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలను చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్కటి సరిదిద్దుకుంటూ ఏదైతే ఇప్పుడు 41.15 మీటర్స్ కి ఏదైతే ఫస్ట్ ఫేజ్ కింద R&R ని ఈ యొక్క 2026 జూన్ కల్లా వాళ్ళు పూర్తి చేసుకుని, అదేవిధంగా సెకండ్ ఫేజ్ 45.72 మీటర్స్ కి ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి R&R ని కూడా ఇప్పుడు ఆల్రెడీ మేము ఎస్టిమేట్ చేస్తూ ఉన్నాం. అంచేత సెకండ్ ఫేజ్ ఎస్టిమేషన్స్ ని కూడా కేంద్ర ప్రభుత్వం అంటే అక్కడ ఇక్కడ కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది కాబట్టి గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలను సరిదిద్ది ఆ యొక్క సెకండ్ ఫేజ్ లో రావాల్సినటువంటి R&R ని కూడా నిధులు మంజూరు చేసుకుని మొత్తం 45.72 మీటర్స్ కే పోలవరం ని పూర్తి చేసి తదనుగుణంగా నిర్వాసితులందరికీ కూడా
ఇప్పుడు ఇదే శాసన మండలి సభలో ఇది ఇంచుమించుగా 3వసారో 4వసారో ఏదైతే 41.15 45.72 అని ఇది డిస్కషన్ వచ్చినటువంటి పరిస్థితి. వాళ్ళ ఎవరైతే లీడరు బొత్స గారు కూడా దీని మీద డిస్కషన్ కూడా పడినటువంటి పరిస్థితి. అయినా సరే గౌరవ సభ్యులు పదే పదే అంటే ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే అది నిజమవుతుందని నమ్మేటువంటి పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి అదే విషయాన్ని నేను డాక్యుమెంట్స్ తోటి సహా చూపించడం జరిగింది. ఈ ప్రభుత్వం ఎందుకు అంగీకరించిందని అడుగుతున్నారు. అడగవలసింది గత ముఖ్యమంత్రిని, గత ప్రభుత్వాన్ని. ఎందుకంటే ఆ రోజు 41.15 మీటర్స్ ప్రతిపాదించింది మీరే, దానికి నిధులిమ్మని కోరింది మీరే. మళ్ళీ ఈ రోజు ఎందుకు అంగీకరించారని మాట్లాడుతూ ఉన్నారని అంటే పదే పదే అబద్ధాలు చెప్పేటువంటి పరిస్థితి. మీ అబద్ధాన్ని ప్రజలు గుర్తించారు కాబట్టి తగిన శాస్తి ప్రజలు ఇచ్చారు. దానికి లోతుగా నేను పోదలుచుకోవాలా. రెండవది ఆయన అడుగుతూ ఉన్నారు ఏదైతే కాలనీలకు సంబంధించి ఎందుకు పనులు పూర్తి కావట్లేదని అడుగుతూ ఉన్నారు. మరి నేను అడుగుతూ ఉన్నా ఆ రోజు 2019 పాదయాత్రలో కూడా మీ నాయకుడు ఆ రోజు అడుగడుగున కూడా వాగ్దానాలు చేసాడు నిర్వాసితులకి. మరి ఆ 19-24 అధికారంలో ఉన్నది మీ ప్రభుత్వమే, 19-24లో ముఖ్యమంత్రిగా ఉన్నది మీ నాయకుడే. మరి నేను అడిగేది ఏంటంటే ఆ రోజు 5 సంవత్సరాల్లో ఒక్క కాలనీకి సంబంధించి ఒక్క అరబస్తా సిమెంట్ ఎక్కడైనా మీరు వేశారా? ఆ కాలనీలకు సంబంధించి ఎక్కడైనా ఒక్క రూపాయి మీరు ఖర్చు పెట్టారా? 2019 చంద్రబాబు నాయుడు గారి హయాంలో పూర్తయినటువంటి కాలనీలు తప్ప ఒక్క కాలనీలో ఒక్క ఇల్లు కూడా కనీసం పునాది కూడా ఇటుక ముక్క పేర్చలేనిటువంటి వాళ్ళు కూడా ఈరోజు కాలనీల గురించి మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? చేత అందుకే మీరు కూడా చూశారు అధ్యక్ష, మేము కూడా చూసాం మీడియాలో. నిర్వాసితులు అధ్యక్ష రోడ్డు మీదకి వచ్చారు గత ప్రభుత్వంలో. ఏదైతే కనీసం వరద ముంపు వస్తే కనీసం మంచినీళ్ళు ప్యాకెట్లు ఇచ్చేటువంటి వాళ్ళు కూడా లేరు, ఒక మంత్రి వచ్చి పరామర్శించినటువంటి వాళ్ళు లేరు. మాకెందుకు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మమ్మల్ని తెలంగాణలో కలిపేయండి అని చెప్పి సాక్షాత్తు నిర్వాసితులు రోడ్డు మీదకి వచ్చి గత ప్రభుత్వంలో పోరాడారనంటే నిర్వాసితుల పట్ల ఈ యొక్క ప్రభుత్వం ఏ రకమైన వైఖరితో ఉందో ఆ పాలనే ఒక ఉదాహరణ అధ్యక్ష. అందుకే ఈరోజు ఏదైతే ఈ యొక్క ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో నేను ముందునే చెప్పాను, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం మీద ఎంత శ్రద్ధ పెడతామో అంతకు మించి నిర్వాసితుల మీద కూడా అంత శ్రద్ధ పెట్టి వాళ్ళకి కాలనీలు డెవలప్ చేయడంలో కానీ అదేవిధంగా మరి వాళ్ళకి R&R ప్యాకేజీలు ఇచ్చేటువంటి విషయంలో కానీ పూర్తిగా ఈ ప్రభుత్వం నిర్వాసితుల పట్ల పనిచేస్తుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.